హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో నేను మీకు మిగిలిపోయిన చపాతీలతో టేస్టీగా యమ్మీగా పకోడా అయితే చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంతవరకు ఈ టేస్ట్ రుచి చూసి ఉండరు, అంత బాగుంటుంది టేస్ట్. జనరల్గా మనం చపాతీలు ఎక్కువైతే పడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఒక పెద్ద పొటాటో తీసుకొని ఈ విధంగా 2 పీసెస్గా చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత నేను మార్నింగ్ చపాతీ ప్రిపేర్ చేశాను. 2 చపాతీస్ అయితే ఎక్కువైనాయి అనమాట నాకు. సో ఏదైనా స్నాక్ ఐటమ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నాను. సో ఈ చపాతీలని ప్లేట్లో ఉంచుకొని పక్కన ఉంచుకొని మరో గిన్నె తీసుకొని దానిలో శనగపిండి యాడ్ చేసుకొని 1.5 కప్పు లేదా 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని కాస్త లూజ్గా కలుపుకోవాలి. కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పొటాటోని పొట్టు తీసేసుకొని ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో కొద్దిగా క్యారెట్ తరుగు, తగినన్ని పచ్చిమిర్చి తరుగు, ఒక 2-3 ఆనియన్స్ తరుగు, అదేవిధంగా ఒక టమాటో తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని దానిలో స్పైసీనెస్ కోసం కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. నేనైతే పొటాటో కొంచెం తక్కువ యాడ్ చేసిన, పొటాటో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వెజిటేబుల్స్ కాస్త తక్కువ యాడ్ చేసుకుని పొటాటోని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి టేస్ట్. నేను దీంట్లోనే కొంత హెల్దీనెస్గా ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేశాను. మీరు ఓన్లీ పొటాటో మసాలాతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి టేస్ట్. సో ఈ విధంగా ఒక చపాతీ తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా ఈ స్టఫింగ్ అంతా కూడా చపాతీ నిండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పరుచుకొని ఈ విధంగా పైన ఇంకొక చపాతీతో కవర్ చేసి మనం పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చు. సో పిజ్జా కట్టర్తో కట్ చేసినట్టయితే పీసెస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. సో ఈ విధంగా నేను నైఫ్తో కట్ చేశాను. నాకేమనిపించిందంటే ట్రై చేసిన తర్వాత ముందే మనం స్టఫింగ్ చేయకముందే చపాతీని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ పైన ఈ స్టఫింగ్ ఉంచుకొని పైనుంచి ఇంకో ట్రయాంగిల్ షేప్లో చపాతీని కవర్ చేసి ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా మనం పకోడీలాగా వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం నచ్చిన సైజులో నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అలా చేసినట్టయితే ఈ విధంగా ఆల్రెడీ స్టఫింగ్ని పెట్టి కట్ చేసినప్పుడు కొద్దిగా షేప్ అనేది చిన్న సైజులో రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంతవరకు ఈ టేస్ట్ని నేనైతే టేస్ట్ చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో దీన్ని మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అంతే ఈ వీడియో. బాయ్.